హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నానండి. ఇది మనకి 20వ వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. చాలా ఇంపార్టెంట్ బిట్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే దీనికి ముందు సైకాలజీ బిట్స్ అనేవి చాలా చేశానండి. చాలా వీడియోస్ చేశాను. మా ఛానల్కి సంబంధించి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడేమో మన వీడియోలోకి వెళ్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను నిన్న ఈ వీడియోస్ అనేవి నేను చెప్పాను. ఇవి 23, 24, 25 బిట్స్ అనేవి నేను చెప్పేశానండి. దీని ముందు వీడియోలో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. దీని ఆన్సర్స్ నేను ఈరోజు 26 నుంచి చెప్పడం జరుగుతుందండి. 26 బిట్ నుంచి ఈరోజు చెప్తున్నాను. నిన్న 23, 24, 25 బిట్ వరకు చెప్పేశాను బిట్స్ అనేవి. ఈరోజు 26 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి. చూడండి ఫస్ట్ ఇది ధనరు డాష్ పరభాగ జనితమైన ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి అని ఉందండి. ఇక్కడ మనం ఈ ఖాళీలో సరైన పదాన్ని మనం పెట్టాలి. గుజన సజ్జనుల గడుగొప్ప దినపూర్వ పరభాగ అని ఉంది. ఇందులో మనకి 4 మనకు ఆప్షన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దినపూర్వ ధనరు దినపూర్వ పరభాగ జనితమైన అని అర్థం అండి. నెక్స్ట్ మనకి 27ది 27 చూడండి. కీర్తి ప్రకటించు డాష్ చేయు ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించమన్నాడు. కీర్తి ప్రకటించు డాష్ చేయు అంటే చిత్త విస్ఫూర్తి, కలుషమడుచు, దిజడుమ మార్చు, కలిమి అర్థం. ఇందులో 4 మనకి ఏంటంటే కరెక్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చిత్త విస్ఫూర్తి కీర్తి ప్రకటించు, చిత్త విస్ఫూర్తి చేయు. నెక్స్ట్ మనం చూడండి. కలిమి అంటే అర్థం ఏంటి? కలిమి అంటే మనకి అర్థం ఏంటని అడుగుతున్నాడండి. కలిమి అనే పదానికి అర్థం ఏంటి? సంపద, వెలుగు, కొండలు, వ్యవసాయం. కలిమి అంటే అర్థం ఏంటి? సంపద, వెలుగు, కొండలు, వ్యవసాయం. ఏమవుతుంది? 4 అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సంపద అండి. కలిమి అంటే మనకి ఇక్కడ సంపద. కలిమి అంటే మనకి ఇక్కడ సంపద. నెక్స్ట్ మనకి చూడండి. పుస్తకం పదానికి వికృతి పదం ఏంటి? పుస్తకం అనే పదానికి వికృతి పదం పొత్తము, పుత్తకము, బత్తకము, పత్తకము. ఈ 4 మనకి ఏమవుతుంది? పుస్తకం అనే పదానికి వికృతి పదాలు అడిగారండి. వికృతి పదము 4 ఏంటి? పొత్తము, పుత్తకము, బత్తకము, పత్తకము. ఏమవుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పొత్తము అండి. పుస్తకం అనే పదాన్ని వికృతి పదము పొత్తము అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 30ది బృంగారం అనే పదానికి వికృతి పదం. బృంగారం అనే పదానికి వికృతి పదం ఏంటి? బంగారం, బృందం, బంగారవు, తుమ్మెద. బృంగారం అనే పదానికి వికృతి పదం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అండి. బంగారం. బృంగారం అనే పదానికి వికృతి పదం బంగారం అండి. బంగారం. నెక్స్ట్ మనకు చూడండి 31ది కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు. ఫస్ట్ చూడండి. తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ, చెంపబోకు మురికి చేయబోకు, పుస్తకములు నీవు పువ్వువలెను జూడు, పరుల పుస్తకములు నెరవు తెచ్చితి నివేని అని ఉంది. మనం ఇది కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలండి. మనకి ఈ 4 ఆప్షన్లో మనకి ఏదంటే కరెక్ట్ అవుతుందంటే
మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్‌ది మనకి ఈ అండి. పుస్తకము నీవు పువ్వు వలె చూడు. నెక్స్ట్ ఇది 2 చింపబోకు మురికి చేయబోకు. నెక్స్ట్ మూడోది పరుల పుస్తకములు నెరవ తెచ్చితివేని. నెక్స్ట్ నాలుగోది తిరిగి ఇమ్మివేగ తెలుగు బిడ్డ. ఇవి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్గా మనం పెట్టవలసినవి. పుస్తకములు నీవు పువ్వు వలె చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకములు నెరవ తెచ్చితివేని, తిరిగి ఇమ్మువేగ తెలుగు బిడ్డ. ఇది ఒక పద్యం అండి. ఈ విధంగా కూడా మనకు బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూడండి, మళ్ళీ పద్యం ఇచ్చారు. కింది పద్య పాదాలు సరైన క్రమంలో అమర్చండి. విద్య నేర్చిన ఏని వివేకయగును, నటులే యజ్ఞాని అయినను నవని పైని, పొలము జక్కగా దున్నిన ఫలమనిచ్చు, సానబెట్టిన వజ్రంబులేను కాంతి అని ఉందండి. ఇది మనం సరైన క్రమంలో పెట్టాలి. దీనికి 4 ఆప్షన్లు మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షను 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది ఈ అండి. సానబెట్టిన వజ్రంబులేను కాంతి. నెక్స్ట్ రెండోది పొలము జక్కకు దున్నిన ఫలమనిచ్చు. నెక్స్ట్ మూడోది నటులే యజ్ఞానియను నవని పైన. నెక్స్ట్ నాలుగోది విద్య నేర్చినయని వివేకయగును. చూడండి, ఫస్ట్ది సానబెట్టిన వజ్రంబులేను కాంతి, పొలము జక్కగా దున్నిన ఫలమనిచ్చు, నటులే యజ్ఞాని అయినను నవని పైనే, విద్య నేర్చినయని వివేకయగును. ఇది ఒక పద్యం. మళ్ళీ మనకి ఇక్కడ ఒక పద్యం ఇచ్చారండి. చూడండి, సరైన క్రమంలో అమర్చమన్నాడు. యాది గుంచము తర్వాత నదిక మగుచు, మొదలు జూచినగుడు గొప్ప పిదప గురుచ, ఛాయ పోలిక గుజన సజ్జనుల మైత్రి, దినరు దినపూర్వ పరభాగజనితమైన ఉంది. ఇది మన సరైన క్రమంలో అమర్చాలండి. మనకి ఇక్కడ ఏటవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది ఆ అండి. మొదలు చూసినగడు గొప్ప పెదప గురుచ. నెక్స్ట్ యాది గొంచెము తర్వాత నదిక మగుచు. నెక్స్ట్ దినరు దినపూర్వ పరభాగజనితమైన. నెక్స్ట్ నాలుగోది ఛాయ పోలిక గుజర సజ్జనుల మైత్రి అని అర్థం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ది మొదలు చూచిన గడు గొప్ప పెదప గురుచ, యాది గుంచము తర్వాత నదిగ మగుచు, దినరు దినపూర్వ పరభాగజనితమైన, ఛాయ పోలిక గుజన సజ్జనుల మైత్రి. నెక్స్ట్ మనకు చూడండి 4వది కింది పద్యాలను సరైన క్రమంలో అమర్చాలి. ఇది కూడా మన సరైన క్రమంలో అమర్చాలండి. కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు జంగంబు సకలార్థ సాధకంబు, సాధు సంగంబు సకలార్థ సాధకంబు, గౌరవ మోషంగు జనులకు గొలుస మడుచు, సత్య సూక్తి ఘటించు దిజడిమ మాంచు అని ఉందండి. ఇది మన సరైన క్రమంలో అమర్చమన్నాడు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ తీయండి, సత్య సూక్తి ఘటించు దీజడిమ మాంచు. నెక్స్ట్ రెండోది గౌరవ మోషంగు జనులకు గొలుస మడుచు. నెక్స్ట్ కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు. నెక్స్ట్ 4 సాధు సంగంబు సకలార్థ సాధకంబు. ఫస్ట్ది సత్య సూక్తి ఘటించు దిజడమ మాంచు, గౌరవ మోషంగు జనులకు గొలుస మడుచు, కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు, సాధు సంగంబు సకలార్థ సాధకంబు. నెక్స్ట్ మనకు చూడండి, మనకి ఇక్కడ కవి యొక్క కాలాలను జతపరచమన్నాడు. ఏ కవి ఏ కాలానికి చెందిన అతను. ఫస్ట్ చూడండి, శేషప్ప కవి, ఏనుగు లక్ష్మణ కవి, పక్కి అప్పలనరసయ్య, నార్ల వెంకటేశ్వరరావు ఇచ్చారు. పక్కన 20వ శతాబ్దం, 16వ శతాబ్దం, 18వ శతాబ్దం, 17వ శతాబ్దం ఇచ్చాడు. ఇవి మనం సెర్చ్ చేయాలండి. ఇందులో 4 ఆప్షన్లో మనకి ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ శేషప్ప కవి ఎవరండి? శేషప్ప కవి మనకి ఏ కాలానికి చెందినవారు? ముందు మనం చదువుకున్నాం కదండి. ఇతను 18వ శతాబ్దానికి చెందిన అతను. శేషప్ప కవి
18వ శతాబ్దానికి చెందినవారు. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి, మనకి ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి చెందినతను. ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి చెందినతను. తర్వాత పక్కి అప్పల నరసయ్య మనకి ఏ శతాబ్దానికి చెందినతనండి? మనకి ఇక్కడ 16వ శతాబ్దానికి చెందినతను. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందినతను. అలాగే మనకి నార్ల వెంకటేశ్వరరావు 20వ శతాబ్దానికి చెందినతను. మనం మళ్ళీ మొదట చూసుకుంటే శేషప్ప కవి మనకి 18వ శతాబ్దానికి చెందినతను. అలాగే ఏనుగు లక్ష్మణ కవి 17వ శతాబ్దానికి చెందినతను. అలాగే పక్కి అప్పల నరసయ్య మనకి 16వ శతాబ్దానికి చెందినతను. నార్ల వెంకటేశ్వరరావు ఏమో 20వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. సరైన దాన్ని మనం గుర్తించాలి. చూడండి, ఫస్ట్ది పొలం చక్కగా దున్నిన ఫలమునిచ్చు పేదవాని ఇంట ఇండైన ఎరుగరు. నెక్స్ట్ తేనె జుంటీగా లియ్యవ బాలకులకు అని ఉంది. ఇందులో మనకి ఏ సత్యాలు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్ అవుతుంది. మనకి ఆప్షన్ 3 అండి. మాత్రమే కరెక్ట్ అవుతుంది. పొలం చక్కగా దున్న ఫలమునిచ్చు అనేది సత్యవాక్యం అండి. నెక్స్ట్ మనకు చూడండి 37ది యుద్ధం అనే పదానికి సమానార్థకాన్ని గుర్తించండి. యుద్ధం అనే పదానికి సమానార్థక పదాన్ని గుర్తించండి అన్నాడు. ఆజీ, అజీ, వాజీ, నాజీ సమానార్థకం అడుగుతున్నాడండి. ఇక్కడ సమానార్థకం యుద్ధం అనే పదానికి సమానార్థకం అని ఏంటని అడుగుతున్నారు. ఈ 4 మనకి ఏది కరెక్ట్ అవుతుందండి? ఆప్షన్ 1 అండి. ఆజీ యుద్ధం అనే పదానికి సమానార్థకం ఆజీ అండి. ఆజీ. నెక్స్ట్ కింది పదాలను జతపరచుకున్నాడండి. కింది పదాలు మనకి జతపరచుకున్నాడు. చూడండి, లవణం, కలిమి, తిరువరి, యసము అని ఇచ్చాడు. పక్కన ఏమి ఇచ్చాడు? కీర్తి, తేనెటీగ, ఉప్పు, బాటసారి, సంపదని ఇచ్చాడు. ఇవి మనం జతపరచాలి. ఈ నాలుగింట్లో మనకి ఏది కరెక్ట్ అవుతుందంటే మనకి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఫస్ట్ది ఏంటి? లవణము. లవణం అంటే ఏంటి అండి? మనకు అందరికి తెలుసు కదండి, ఉప్పు. లవణం అంటే ఉప్పు. నెక్స్ట్ రెండోది కలిమి అంటే సంపద. కలిమి అంటే మనకి ఇక్కడ సంపద. లవణం అంటే ఉప్పు, కలిమి అంటే సంపద. తర్వాత తిరువరి అంటే ఏంటి అడుగుతున్నారు? తిరువరి అంటే మనకి ఇక్కడ బాటసారి. తిరువరి అంటే బాటసారి అండి. తిరువరి అంటే బాటసారి. యసము అంటే ఏంటని అడుగుతున్నారు? యసము అంటే కీర్తి. యసము అంటే కీర్తి. ఒకటి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లవణం అంటే ఉప్పు, కలిమి అంటే కలిమి అంటే సంపద. తర్వాత తిరువరి అంటే ఏంటి? కీర్తి. తిరువరి అంటే బాటసారి. యశము అంటే కీర్తి. ఈ విధంగా మనకి ఇవన్నీ అర్థాల కింద వస్తాయండి. నెక్స్ట్ ఇవి అయిపోయండి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి. ఇప్పుడు మనకి నెక్స్ట్ లెసన్ ఏంటంటే శిల్పి అండి. నెక్స్ట్ లెసను శిల్పి. దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. శిల్పి లెసన్ గురించి ఇంట్రడక్షన్ అనేది మనం తీసుకున్నాం. చూడండి, ఫస్ట్ది శిల్పి. ఈ లెసన్కి రచయిత ఎవరంటే గుర్రం జాషువా అండి. రచయిత ఎవరండి? గుర్రం జాషువా. ఇతను 1897 నుంచి 1977 వరకు 71 వరకు ఇతని యొక్క కాలం. వినుకొండ, గుంటూరు జిల్లా ఉందండి. ఈ గుర్రం జాషువాది వినుకొండ, గుంటూరు జిల్లా. నెక్స్ట్ గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండకావ్యాలు, 7 భాగాలు మొదలైన ఇతని యొక్క రచనలు. ఇవన్నీ కూడా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండకావ్యాలు 7 భాగాలు ఇతని యొక్క రచనలండి. నెక్స్ట్ మనకి తర్వాత లెసన్ గురించి చూస్తే ఇతని యొక్క బిరుదులు ఏంటి? గుర్రం జాషువా యొక్క బిరుదులు అంటే కవి కోకిల, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. ఇది గుర్రం జాషువా యొక్క బిరుదులండి. కవి కోకిల, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి. నెక్స్ట్ శిల్పి భూమి మీద కనిపించే రాళ్ళలోను కొండల్లోను అనేక రూపాలను చూస్తాడు. వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో రాళ్లకు పసుపు కుంకాలతో పూజలు పొందే భాగ్యం కల్పించాడు. ఇవన్నీ లెసన్కి సంబంధించి ఇవ్వండి. చూడండి, కవి కళానికి ఉండే అలంకార రచనా శక్తి శిల్పికి కూడా ఉంది.
చూసే వాళ్ళ చేత శిల్పి చెక్కిన శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. శిల్పి రాళ్ళతో నిద్రపోతున్న బొమ్మలకు ఉలిని తాకించి బయటకు పిలుస్తాడు. అజంతా గుహల్లో శిల్పి గొప్పతనం తెలిసిందే కదా. శాశ్వత శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న శిల్పికి ఎవరూ సాటి లేరు. ఇదంతా లెసన్ అనేది చెప్తుందండి. అలాగే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు చూడండి. రాజా ప్లస్ ఇంద్రుడు ఏటవుతుంది? రాజేంద్రుడు. రాజా ఆ చూడండి ఆ ఇంద్రుడు. అప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఏ రాజే రాజేంద్రుడు. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అంతే. నెక్స్ట్ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. ఆ ప్లస్ ఈ. నెక్స్ట్ పరా ప్లస్ ఉపకారం పరోపకారం. ఆ ప్లస్ ఓ అయిందండి ఇక్కడ మనకి. గృహ ప్లస్ ఉపకరణం గృహోపకరణం. ఆ ప్లస్ ఓ అయిందండి ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ చూడండి రాజు ప్లస్ ఋషి. ఆ ప్లస్ అరు ఈజ్వల్ ఆర్ రాజర్షి. రాజర్షి అయిందండి. రాజా ప్లస్ ఋషి రాజర్షి. చూడండి ఫస్ట్ రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. పరా ప్లస్ ఉపకారం పరోపకారం. గృహ ప్లస్ ఉపకరణం గృహోపకరణం. రాజా ప్లస్ ఋషి రాజర్షి. అలాగే మనకి ఎందుకు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ఇక్కడ మనకు చెప్తున్నాడు క్లియర్గా దాని గురించి. ఆ లేదా ఆ ప్లస్ ఈ ఈజ్వల్ టు ఏటవుతుందంటే ఏ అవుతుందండి ఇవి. తర్వాత ఆ ప్లస్ ఊ అనేది మనకి ఇక్కడ ఓ అవుతుంది. మనం చదివే దాన్ని బట్టి ముందు చదివాం కదా దాన్ని బట్టి. ఆ లేదా ప్లస్ అరు ప్లస్ అరు లేదా అరు అనేది ఆర్ అనేది అవుతుందండి. ఈ మూడు సందర్భాలను పూర్వస్వరం ఆ, పరస్వరం ఈ, ఊలు రూలు వస్తాయి. ఇవి అకారంతో ఈ కలిసినప్పుడు ఏ, ఊ కలిసినప్పుడు ఓ, రూ కలిసిన ఆర్ ఆదేశంగా వస్తాయి. ఇలా ఏర్పడే సంధిని మనం గుణసంధి అంటాం. ఏ సంధి అది? గుణసంధి. ఇక్కడ చూడండి ఈ మూడు సందర్భాలు మనం ముందు చెప్పుకున్నాం కదా. పూర్వస్వరం ఆ, పరస్వర స్థానంలో ఈ, ఊ, రూలు వస్తాయి. అకారంతో ఈ కలిసినప్పుడు ఏ, ఊ కలిసినప్పుడు ఓ, రూ కలిసిన ఆర్ ఆదేశంకి వస్తాయి. ఇలా ఏర్పడే సంధిని మనం గుణసంధి అంటాం. ఉదాహరణ చూడండి. రాజా ప్లస్ ఉత్తముడు మహేశ్వరుడు. స్వతంత్రోద్యమం ఇతరేతర మహేశ్వరుడు రామేశ్వరం మహర్షి ఇవన్నీ కూడా మనకి గుణసంధికి వస్తాయి. ఈ పదాలండి గుణసంధికి సంబంధించినవి. ఇవండి ఈరోజుకి సంబంధించిన బిట్స్ ఇవి. దీనికి సంబంధించి బిట్స్ అనేవి నేను రేపు చెప్తాను. ఇవి మామూలు కవులు మొత్తం చెప్పాను. రేపు బిట్స్ రూపంలో చెప్తానండి. శిల్పి లెసన్కి సంబంధించి బిట్స్ రూపంలో రేపు చెప్పడం జరుగుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.